తర్వాత కూడా మనం చెప్పినట్టు ఫ్లెక్సిబుల్గా ఉండాలని చేయడమే కాకుండా యోగాలకి ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే సమయపాలన. ఇప్పుడు నేను లేట్గా వచ్చా చూడు, అట్లా రాకూడదు. అర్థమైందా? టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సిన్సియారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలనే తత్వం మీద ఉండాలి. ఏదో నవ్వుతూ ఆటలాడతా గడపడం కాదు. మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. మేము మా చిన్నప్పుడు మాకు నేర్పించేవాళ్ళు లేక మేము చాలా ఇబ్బందులు పడతాం. ఈరోజు కూడా మీరు చూస్తే ఇక్కడున్న మా నాయకులందరూ కూడా వంగి మీలాగా ఒక ఆసనం చేయమంటే దాదాపు 70% చేయలేరు. ఏదో ఒక పిఎస్సీ లాంటి ఇష్టాలు తప్ప చేయలేదు. సో అందువల్ల మీరు మంచి పౌరులుగా తయారవ్వాలా, మంచి నాయకులు, మంచి స్టూడెంట్స్గా ఈ దేశానికి భావితరాలు వాళ్ళకి ఉపయోగపడాలంటే యోగా అది ఒక ఏమంటుంది, ఒక వాహనం లాంటిది. యోగా అనేది దాని ద్వారా మీరు అనుకున్నదాన్ని సాధించవచ్చు. ఓకేనా? సో దీన్ని నిష్ఠతో చేయండి, చాలా సిన్సియర్గా చేయండి. తప్పకుండా మీ ద్వారా వందల మంది పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు యోగా గారిని, నాగేశ్వరరావు గారిని మనం గురువుగా చెప్పుకునే ఆయన ఏ విధంగా అయితే ఆ గౌరవాన్ని పొందుతున్నారో అట్లే మీరు స్కూల్కి వెళ్ళి మీరు ట్రైనింగ్ ఇస్తే మిమ్మల్ని కూడా స్టూడెంట్ లైఫ్లోనే మిమ్మల్ని కూడా వాళ్ళు గురువులుగా భావించి మిమ్మల్ని గురువులుగా కన్సిడర్ చేసే ఒక మంచి అవకాశం మీకు ఇప్పుడు దక్కింది. దాన్ని మీరందరూ నిరూపించుకోవాలి. నిరూపించుకుంటారా? సక్సెస్ఫుల్గా చేస్తారా? గట్టిగా చెప్పాలా? చేస్తారా?